అందరికీ షలోం. 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకం దేవుని సన్నిధిన చెడిపోయిండును, భూలోకం బలాత్కారంతో నిండి ఉండును అని రాయబడింది. కాబట్టి దేవుడు ఈ భూలోకాన్ని నిర్మూలన చేయాలని అనుకున్నాడు. అయితే దేవుడు ఖచ్చితంగా ఈ భూలోకం ఉనికికి తగినది కాదని భావించినట్లయితే మరి నోవాహును, అతని కుటుంబాన్ని, మరి జంతువులను సజీవంగా ఎందుకు రక్షించాడు? కాబట్టి దేవుడు ఈ భూలోకాన్ని మరియు మానవుణ్ణి కావాలని కోరుకున్నాడని మానవుని యొక్క మనుగడ అనేది ఖచ్చితంగా రుజువు చేస్తుంది. అయితే జలప్రవాహానికి ముందు ఉన్న అదే భూలోకాన్ని దేవుడు నోవాహు ద్వారా మరలా రక్షించాడా? అలాంటప్పుడు మరలా అదే పాపం పునరావృతం కాదని ఏంటి నమ్మకం? అంతేకాదు, కొత్తగా నోవాహు ద్వారా ఉద్భవించిన భూలోకానికి భవిష్యత్తులో మరలా జలప్రవాహం ద్వారా నాశనం చేయనని వాగ్దానం చేస్తున్నాడు. అంటే జలప్రవాహం తర్వాత నరులు మరలా పాపాలు చేయరని దేవుడు భావిస్తున్నాడా? ఇలా అనేక ప్రశ్నలకు మనం 9వ అధ్యాయాన్ని ధ్యానిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి చాలా మందికి బైబిల్ అర్థం కాకపోవడానికి గల కారణం ఈ అధ్యాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఈ అధ్యాయం గనక పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే సగం బైబిల్ అర్థమైనట్లే. ముందుగా ఈ అధ్యాయాన్ని సందర్భాన్ని బట్టి వచనాల వారికి విభజించినట్లయితే 1 నుండి 3 వచనాలు దేవుడు నోవాహును, అతని కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి ఆహారం కోసం మాంసాన్ని ఇచ్చుట గురించి తెలియజేస్తుంది. 4 నుండి 7 వచనాలు మాంసమును దాని రక్తంతో తినుట మరియు నరహత్య నిషేధించుట గురించి తెలియజేస్తుంది. 8 నుండి 17 వచనాలు దేవుడు ఇంద్రధనుసును గుర్తుగా ఉంచి సమస్త శరీరులను ప్రవాహ జలముల ద్వారా నాశనం చేయనని నిబంధన చేయటం గురించి తెలియజేస్తుంది. 18 నుండి 19 వచనాలు నోవాహు కుటుంబం ఈ ప్రపంచాన్ని తిరిగి నింపుట గురించి తెలియజేస్తుంది. 20 నుండి 26 వచనాలు నోవాహు ద్రాక్షారసం త్రాగి మత్తుడై హాము చేత చూడబడుట, హామును శపించుట, షేమును ఆశీర్వదించుట గురించి తెలియజేస్తుంది. 27 నుండి 29 వచనాలు యాపేతు గురించి ప్రార్థించుట, నోవాహు 950 సంవత్సరాలు బ్రతికి మరణించుట గురించి తెలియజేస్తుంది. దేవుడు ఈ భూలోకాన్ని మరలా ప్రారంభించాడు అంటే మొదటి స్థితి కన్నా భిన్నంగా ఉండడానికి, ఎక్కువ సామర్థ్యం కలిగి పాపాలు చేయకుండా ఉండడానికి సరైన పునాదిపై నరుల యొక్క మార్గాలను మార్చి ఉండాలి. అందుకనే ఈ 9వ అధ్యాయంలో దేవుడు నోవాహుకు నూతన ఆజ్ఞలతో నూతన భూలోక క్రమాన్ని స్థాపించాడు. మానవులకు మరియు జంతువులకు మధ్య నూతన సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. మానవులను శాకాహారం నుండి మాంసాహారిగా మార్చాడు. జంతువులను పచ్చని కూర మొక్కలతో సమానంగా పోల్చాడు. రక్తాన్ని చిందించడం గురించి నిషేధించబడిన విషయాలు తెలియజేశాడు. మానవునికి మధ్య సన్నిహిత సంబంధాన్ని పెంచాడు. మానవుని యొక్క పాపాలను జలప్రవాహం తర్వాత సూక్ష్మంగా పరిశీలిస్తున్నాడు. ఇలా నూతన ప్రపంచాన్ని ఈ మార్పులతో ప్రారంభించడం జరిగింది. ముందుగా 9వ అధ్యాయం 1 నుండి 7 వరకు గల వచనాలను 1వ అధ్యాయం 28 నుండి 30 వరకు గల వచనాలతో పరిశీలించినట్లయితే 9:3 ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. 1:28 భూమిని నిందించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 9:4 అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. 1:29 విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. 9:6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుల వలనే చిందించబడును, ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. 1:30 భూమి మీద నుండి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఈ 2 అధ్యాయాల్లోని వచనాలను పరిశీలించినట్లయితే మొదటి అధ్యాయంలో చెప్పబడిన సూచనలకు మరియు 9వ అధ్యాయంలో చెప్పబడిన సూచనలకు వ్యతిరేకంగా ఉంటాయి. అనగా మొదటి అధ్యాయంలో మానవుడు రక్తాన్ని చిందించి మాంసమును తినుటకు అనుమతించబడలేదు. అక్కడ అతనిని వృక్షఫలములను, మొక్కలను మాత్రమే తినమని ఆదేశించాడు. కాబట్టి మొదటి దానికి మరియు కొత్తగా ఇచ్చిన ఆజ్ఞకు మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే ఈ మార్పు భూలోకంలోని ప్రజలు చెడుతనం మరియు బలాత్కారానికి గురి కాకుండా ఉండే మెరుగైన తరం ఎలా ఉద్భవిస్తుందో తెలుసుకుందాం. మొదటి అధ్యాయంలో మానవులు మరియు జంతువులు శాకాహారులుగా సృష్టించబడ్డారని మనకు అర్థమవుతుంది. అనగా మానవులు మరియు జంతువులు మొక్కలపై ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. అంతేకాదు 1వ అధ్యాయం 28వ వచనంలో మానవుడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు మానవునితో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మానవుడు జంతువుల రాజ్యాన్ని ఏలే ఒక రాజుగా నియమించబడ్డాడు. కాబట్టి ఈ సృష్టిలోని సమస్త జీవులను ఏలే మానవుడు తన రాజ్యంలోని జంతువులను తినుటకు అర్హుడు కాడు. కాబట్టి శాకాహారిగా మాత్రమే జీవించాడు. మానవుడు జంతువులను ఏలుతూ వాటి శక్తిని ఉపయోగించుకుంటూ జంతువులకు మానవులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే మానవుడు జంతువులతో ఉండడం వల్ల జంతువుగా క్రూరంగా మారాడు. జంతువులను చంపినట్లు మానవులను కూడా చంపనారంభించాడు. దీని ఫలితంగా ఈ భూలోకం చెడిపోవడానికి మరియు బలాత్కారానికి దారితీసింది. కానీ జలప్రవాహం తర్వాత గమనించినట్లయితే మానవుని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆ జంతువుల రాజ్యం నుండి తొలగించి మానవునికి మధ్య ప్రేమను నెలకొల్పాలని అనుకున్నాడు. జంతువులను ఏలే రాజ్యాధికారం నుండి తొలగించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆ జంతువులను తినుటకు అనుమతించబడ్డాడు. 9వ అధ్యాయం 2వ వచనంలో మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఇక్కడ మీ భయమును బెదురును అంటే మానవుడు ఒక బలమైన మేధాశక్తి గలవాడిగా ఉండడం వల్ల మానవుని చేత జంతువులు ఇప్పుడు భయపడవలసి ఉంటుంది. దీనివల్ల జంతువులు మానవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయి జంతువులకు మానవులకు మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. అప్పుడు మానవునికి మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే మానవత్వాన్ని పెంపొందించుకోనగలడు. మానవుడు మరీ క్రూరంగా మారకుండా 9:4లో మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. 9:5లో మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అంటే ఆత్మహత్య చేసుకోనకూడదు అని. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును అంటే జంతువు ద్వారా చంపబడిన లేదా జంతువుల ద్వారా చంపించబడిన దాన్ని బట్టి నరులను విచారణ చేయుదును అని ఉదాహరణ నిర్గమ 21:28లో చూడగలం. ప్రతి నరుడి ప్రాణంను గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అంటే నరహత్య చేయకూడదు అని. దీనిని బట్టి మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మానవుని యొక్క ప్రాణం చాలా విలువైనది మరియు మానవునికి మధ్య సంబంధాన్ని ఏర్పరచుకోవాలని తెలియజేస్తున్నాడు. దీనివల్ల మానవుడు తన తోటి మానవునితో జంతువుగా సంబంధం కలిగి ఉండకుండా ఉండాలంటే జంతువులకు మానవులకు మధ్య తేడాను గుర్తించగలగాలి. ఈ గుర్తింపు వల్ల మానవుల మధ్య ప్రేమను, మానవత్వం, మానవతావాదం పెరిగి మానవునికి మధ్య సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలనేదే ఈ మార్పు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పాపం అనేది జలప్రవాహం ముందు కన్నా జలప్రవాహం తర్వాత ఎక్కువగా పరిశీలించబడుతుంది. మనం నోవాహు యొక్క ప్రవర్తనను గమనించినట్లయితే నోవాహు జలప్రవాహం తర్వాత ద్రాక్షారసంను ఎందుకు ఎక్కువ మత్తు కలిగించే విధంగా తాగాడు? అంటే జలప్రవాహం ముందు ఎప్పుడు ద్రాక్షారసంను త్రాగలేదా? అది ఎంత మోతాదులో తాగితే దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందనేది తెలియదా అని ప్రశ్నించగలిగితే జలప్రవాహం తర్వాత జలప్రవాహం ఫలితంగా సంభవించిన జీవన సంబంధమైన మార్పులను ఇక్కడ అర్థం చేసుకోవాలి. అనగా దేవుడు జలప్రవాహం తర్వాత ఆ తరం యొక్క జీవన విధానాన్ని మార్చాడు. అందుకనే నోవాహు అంతకుముందు ఎంత మోతాదులో ద్రాక్షారసం తాగాలో అంతే తాగినప్పటికీ, అనగా తక్కువ తీసుకున్నప్పటికీ దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం నోవాహు మత్తుడై తన శరీరం పైన వస్త్రాలను కోల్పోయే స్థితిని కూడా గమనించలేదు. ఎందుకనగా ఈ తరంలో పాపం అనేది సూక్ష్మంగా పరిశీలించబడుతుంది అని దీని ద్వారా తెలియజేస్తుంది. అనగా నోవాహు యొక్క ద్రాక్షారసం వలె చిన్న పాపం అయినా ఎక్కువ హాని చేయగలదని వివరిస్తుంది. ఇక్కడ నోవాహు యొక్క ప్రవర్తన అనేది జలప్రవాహానికి ముందు మరియు తర్వాత మధ్య గల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. దేవుడు జలప్రవాహంకు ముందు కన్నా జలప్రవాహం తర్వాత తరం చాలా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. ఇలా పరిశుద్ధంగా జీవించాలి అంటే అలా జీవించే మార్గం తెలియజేయబడాలి కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలిచ్చి ఆ ఆజ్ఞలు పాటించడం ద్వారా వారిని పరిశుద్ధపరిచాడు. అలాంటప్పుడు ఇక్కడ నోవాహుకు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు? ఆజ్ఞలు ఇవ్వకుండా మానవులు ఎలా పరిశుద్ధపరచుకోనగలరు? ఒకవేళ ఆజ్ఞలు ఇస్తే అవి ఏవి అనేది రెండో భాగంలో తెలుసుకుందాం. షలోం షలోం, తోదారబా.